బాలు మీనా దగ్గరికి వెళ్ళాలంటే చాలు భయపడిపోతూ ఉంటాడు. నలుగురు పిల్లల్ని గుర్తు చేసుకొని ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా భయపడుతూ ఉంటే మీనాకి కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని విసిరి విసిరి కొడుతూ ఉంటే ఇక బాలు ఉండి భర్త మీద కోపం వచ్చినప్పుడల్లా జీవం లేని వస్తువుల్ని పగలగొడుతూనే ఉంటారా మీ ఆడవాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సరే రా పడుకుందామని బాలు అంటే, ఎందుకు పడుకోవడం, పిల్లలు పుడతారు కదా, మీరు ఆ దిక్కున పడుకొని నేను ఈ దిక్కున పడుకుంటానంటూ ఉంటే బాలు కింద పడుకుంటాడు. ఇక మీనా పైన పడుకుంటుంది. అయితే ఇద్దరు అప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు. దిండులతో కొట్టుకుంటూ ఉంటే ఇక ప్రభావతి చాటుగా వాళ్ళ గదిలో ఏం జరుగుతుందా అని తలుపు చాటు చేరి వింటూ ఉంటుంది. ఎప్పుడు తాగొచ్చేవాడు, ఇప్పుడు అసలు తాగి రావడం లేదు, వీడేంటో మారిపోయాడు, అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదనుకుంటూ బుర్ర పీక్కొని ఇక కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఏదో ఒక ఐడియా ఇస్తుంది కదా, అసలు ఏం జరుగుతుందో ఏంటో, మరలా ఎప్పట్లానే వాళ్ళిద్దరు దూరంగా ఉండాలి, వాళ్ళిద్దరు కలుసుకోకూడదు అన్నట్టుగా కామాక్షికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి ఇక ఆ కామాక్షి ఏదో ఒక ఐడియా ఇస్తుంది, తలకమాసిన ఐడియా. ఆ ఐడియాతో ఫాలో అవుదాం అన్నట్టు ప్రభావతి తెగ సంతోషపడిపోతుంది కామాక్షి చెప్పిన ఐడియా విని. మొత్తానికి ఆ కామాక్షి ఏం ఐడియా చెప్పిందో ఏం ఆ ఐడియాని అమలు చేయబోతుంది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.